టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప 2కి అనుమతి ఇచ్చింది సార్. అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అప్రూవింగ్ ద టికెట్ హైక్. దిస్ ప్రోగ్రెసివ్ డెసిషన్ డెమాన్స్ట్రేట్స్ యువర్ స్టెడ్ఫాస్ట్ కమిట్మెంట్ టు ద గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎ స్పెషల్ నోట్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫర్ హిజ్ విజన్ అండ్ అన్వావరింగ్ ఎంకరేజ్మెంట్ టు ద ఇండస్ట్రీ. I also express my sincere thanks to the Honorable AP Deputy CM Sri Pawan Kalyan Garu for his invaluable support in empowering the film industry. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఏదో క్లాష్ ఉందని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ చాలా స్పోర్టివ్గా రెస్పాండ్ అయ్యారు. దానికి మనం లింకేజ్ చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పకపోతే రకరకాల విశ్లేషణలు వచ్చేవి కదా. ఖచ్చితంగా వచ్చేసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరే కాదు, ఎలా ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి రాకపోతే అంత ఇష్యూ కాదు. ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి వచ్చి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ సీఎంకే థ్యాంక్స్ చెప్తే విపరీత అర్థాలు వచ్చాయి. అందువల్ల ఆ కాంట్రవర్సీ లేకుండా అల్లు అర్జున్ జాగ్రత్త పడ్డాడు పుష్ప 2 వస్తున్న సమయంలో. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది బ్యాన్ పుష్ప 2 అని ఇలాంటి కహానీలు మనం కూడా మాట్లాడుకున్నాం. వైసీపీ వాళ్ళు బ్యాన్ పుష్ప 2 ఎట్లంటారు, పుష్ప 2ని ఎవరు ఆపుతారు అని. సో ఇలా రకరకాల పొలిటికల్ పోలరైజేషన్ కూడా అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వివాదాలు లేకుండా జాగ్రత్త పడ్డది. నిజంగా ఒకవేళ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేసినట్టుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చి ఉండకపోతే చాలా పెద్ద సమస్య వచ్చింది. అఫ్కోర్స్ ఇలా భారీ బడ్జెట్తో సినిమాలు తీసి భారీగా టికెట్లు పెంచితే అది ఫిలిం ఆడియన్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అది వేరే టాపిక్. దానిపైన వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఒపీనియన్. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోలు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఎక్కడో మెదక్ దగ్గర ఉన్న ఏడుపాయల దగ్గర తీయక్క నువ్వు మిసిసిపి నది దగ్గర తీసావనుకోండి, అమెజాన్ నది దగ్గర షూటింగ్, నీకు ఆటోమేటిక్గా ఖర్చు పెరిగిపోతుంది కదా. నీకు పక్కన మెదక్ దగ్గర ఏడుపాయల దగ్గర మంజీరా నది ఒడ్డున సినిమా తీస్తే అయ్యే ఖర్చుతో పోలిస్తే అమెజాన్ నదో మిసిసిపి నదో థేమ్స్ నదో పక్కన తీయాలి అనుకుంటే పెరిగిపోతుంది. సో భారీగా ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏదో వనపర్తి కోట ముందనో లేకుండా బోధన్ కోట ముందనో కాకుండా వెళ్ళి యుక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఎదురుగా తీశారు కదా. మీకు మన అలాంటి ప్యాలెస్లు మన దగ్గర చాలా ఉన్నాయి. ఆ సెట్టింగ్ ఎంచుకున్నారు బాహుబలిలో. మీకు నాటు పాట అది జెలెన్స్కీ అధికార నివాసం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఎదురుగా. సో అందువల్ల మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ చాయిస్. ఫిలిం అనేది బాగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. హీరోల రెమ్యూనరేషనే కాదు, నువ్వు సినిమా ఖర్చు ఎక్కడ వస్తుంది మీకు? ఒకటి స్టార్స్ ఖర్చు, రెండవది ఎక్కడ అంటే నువ్వు ఎంచుకున్న సెట్టింగ్స్ అవే సక్సెస్ అవుతున్నాయా? అవే సక్సెస్ కానీ రూల్ ఏం లేదు. మీకు ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ముందు పాట పాడినా సక్సెస్ అయింది. ఏ పాట పాడకపోయినా జై భీమ్ లాంటి సినిమాలు మామూలు హిట్ కాలేదు కదా. సో మరి సినిమాలకు వచ్చే వరకు ఏంటంటే బలమైన థీమ్ ఉంటే అన్ని రకాల సక్సెస్ అవుతున్నాయి. అంటే మల్టిపుల్ ట్రెండ్స్ ఉన్నాయి, ఒక్క ట్రెండే లేదు. ఎందుకంటే మార్కెట్ అలా ఉంటుంది. ఇప్పుడు మీకు రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ తినేవాడు ఉంటాడు, 20 రూపాయలు ఇస్తే 4 ఇడ్లీ ఇచ్చి చట్నీ ఇచ్చేవాడు ఉంటాడు. మీరు అదే పార్క్ హెత్లపై ఇడ్లీ తినండి 500 రూపాయలు ఉంటుంది. హోటల్ మ్యారియట్లో ఇడ్లీ తినండి 500 రూపీస్. నేను 2-3 ఏళ్ల క్రితం మై సన్ జైపూర్ తీసుకెళ్ళాడు. హోటల్ మ్యారియట్లో ఉన్నాడు, వాడు కంపెనీ పాయింట్స్ వాడు గూగుల్లో చేస్తాడు. వాడు ఆల్రెడీ చాలా ఫ్లైట్స్ వెళ్ళి ఉన్నాడు కనుక ఆ పాయింట్స్ ఉంటే ఉచితంగా వెళ్ళి ఉన్నాం. సో ఉచితంగా 500 రూపాయలు ఇడ్లీ అంటేనే భయం వేసింది. ఉచితంగా తింటుంటే బిల్లేం కట్టలేదు. నా మావాడు పక్కన నాన్న ఫ్రీ నాన్న, మనకేం డబ్బు పడదు నాన్న, నా పాయింట్స్ ఉన్నాయి నాన్న అని ఒక 4 సార్లు చెప్తే 4 ఇడ్లీ తినగలిగాను. లేకుంటే 500 రూపాయలు ఇడ్లీ అంటే అసలు భయం వేస్తుంది కదా. కానీ వాటికి డిమాండ్ ఉంది కదా, మరి దీనికి డిమాండ్ ఉంది, దానికి డిమాండ్. ఎందుకంటే మార్కెట్ సెగ్మెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద దేశం కనుక మనకు అన్ని రకాల వాటికి డిమాండ్ ఉంటుంది. అందువల్ల మీకు ఇక్కడ కూడా భారీ బడ్జెట్ సినిమాలు, భారీగా టికెట్లు ధరలు పెంచిన సినిమాలకు డిమాండ్ ఉంది. లేదు ఒక మంచి థీమ్తో, ఒక మంచి క్యాప్టివేటింగ్ థీమ్తో, ఒక మంచి మెసేజ్తో వచ్చిన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. సో ఇట్స్ ఆల్ చాయిస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఆడియన్స్.